హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు తిరుపతిలో నేను ఏం షాపింగ్ చేశానన్నది అది నేను చూపిస్తున్నానండి. చాలామంది అడిగారు, అందుకే నేను చూపిస్తున్నాను. ఎక్కువగా ఏమీ తీసుకోలేదు, జస్ట్ తిరుపతి ఫొటోస్ ఉంటాయి కదా, 3 తీసుకున్నాను. ఇది ఎందుకో నాకు నచ్చింది బాగా. దీని కాస్ట్ 150 అనుకుంటా. దీని కాస్ట్ 150 అండి. ఇలా ఫ్రేమ్ ఉంది, చాలా బాగుంది కదా, సింపుల్గా చాలా బాగుంది. వెనక్కి ఇలా ఇచ్చాడు. దీని కాస్ట్ 150. ఇంకా 2 తీసుకున్నాం వేరే వాళ్ళకి ఇవ్వడానికి. ఇవి ఒక్కొక్కటి 50 రూపీస్. దీనికి ఫ్రేమ్ ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. ఇది సింగిల్ పిక్చరు. ఇలా వస్తుందన్నమాట ఫ్రేమ్. నెక్స్ట్ ఇది ఇంటి ముందు కడతారు కదా దిష్టి కోసం, అది తీసుకున్నా. ఇది ఎంత తీసుకున్నారు, 30 రూపీస్ అనుకుంటా. ఇలాంటివి చాలా ఉంటాయండి అక్కడ. ఇవి చిన్న చిన్న ఫొటోస్ తీసుకున్నా, వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇవ్వడానికని. దీని కాస్ట్ నేను మర్చిపోయానండి. ఇది ఇలా వస్తాయి. ఇవి 5 పీసెస్ అనమాట. దీని కాస్ట్ నాకు గుర్తులేదండి అసలు. ఇవి స్టిక్కర్ ముగ్గులు అంటారు కదా, దాని మీద మనం ఇలా చేస్తామనుకుంటే 1 ఇయర్ 2 ఇయర్ వరకు ఉంటుంది. నేను ఒక స్టిక్కర్ ఇలా ప్రింట్ వచ్చేస్తుంది, దాని మీద ఒక లేయర్లా ఉంటుంది. అది తీసేస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు, గచ్చు మీద అనమాట. చాలా బాగుంటుంది ప్రింట్. డైలీ మనం ముగ్గులు వేసుకోకుండా ఇది ఒకటి అంటించామనుకోండి, ఇయర్ మొత్తం ఉంటుంది. చాలా ఈజీగా అంటించుకోవచ్చు. ఇది మా నైబర్స్కి ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికని తెచ్చాను. చాలామంది లడ్డూల కోసం అడిగారు, అదే చూపించడానికని నేను చూపిస్తున్నాను. మొత్తం లడ్డూలన్నీ ఇలా స్మాష్ అయిపోయావండి అసలు. ఇదిగోండి ఇలా, అందుకే నేను చూపిస్తున్నా. మేము చూసుకోలేదు, బ్యాగ్లో పెట్టాం, అది కింద పడింది. 2, 3 ఇలా మిగిలాయి, అన్నీ ఇలా స్మాష్ అయ్యాయి. మేము తిరుపతిలో తీసుకున్న ఫోటో అన్నమాట ఇది. 5 మినిట్స్లో మనకి తీసిస్తారు కదా, అది గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకున్నాం అక్కడ. నెక్స్ట్ ఏంటంటే, నేను అక్కడ ప్రమిదలు ఉంటాయి కదా, అవి నా దగ్గర చిన్న చిన్నవి లేవు, అందుకే తీసుకున్నాను. ఒక్కొక్కటి 70 రూపీసో 50 రూపీసో అనుకుంటా. రేట్ నాకు అంతగా గుర్తులేదు. 150 100 ఎంత తీసుకున్నారండి. ఇది అష్టలక్ష్మి చెంబు అనమాట, రాగి చెంబు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా అది. మేము ఇక్కడ హాలిడేస్ హోమ్లో స్టే చేసామండి, దాన్ని నేను షూట్ చేశాను. మేము దిగేటప్పుడు అక్కడ 1/2 అవర్ వెయిట్ చేయాలన్నమాట. 1/2 అవర్లో కొద్దిగా నేను షూట్ చేశాను. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే తిరుపతి పనికి వస్తుందని నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇది రివ్యూ చూస్తున్నాను, చాలా బాగుందండి. కాకపోతే మనం వెళ్ళే ముందు 1/2 అవర్ ముందు ఇన్ఫామ్ చేయాలట, వెయిట్ చేస్తారు. అదొక్కటి తప్ప అన్నీ బాగున్నాయి. బయట చాలా బాగుంటుంది, ఇలా గ్రీనరీగా ఉంటుంది, ఓపెన్ ఏరియా. ఇది ఇక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. మేము అప్పుడే ట్రైన్ దిగాం, అక్కడ 1/2 అవర్ వెయిట్ చేయాలి కదా అని నేను మా అబ్బాయి అలా బయటికి వెళ్ళి షూట్ చేసాం. చూడండి, మొక్కలన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు కోల్డ్ అండి, నా గొంతుకి అంతగా బాగాలేదు. రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి.
ఇలా ఇలా ఇచ్చాడనమాట. మొత్తం మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు హాలిడే హోమ్స్. కాకపోతే ఒక్కటే ఏంటంటే కొండ కింద ఉంటుంది, అదొక్కటే ప్రాబ్లం. బహుశా ఇది గవర్నమెంట్ వాళ్ళకే అవైలబుల్ అనుకుంటా. మీ అందరికీ తెలుసు కదా, మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారని. ఇక్కడ ఒక ఎక్వేరియం ఉందండి, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ తిరుపతి బాలాజీ పెద్ద ఫోటో ఉంది. ఇక్కడ మేము చెప్పాం కదా ½ an hour వెయిట్ చేస్తున్నామని. ఎవరైనా వస్తే వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ కూడా ఉంది, చూడండి. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ లాస్ట్లో మనకి హోటల్ కూడా ఉంది అన్నమాట. లోపల అన్ని ఫెసిలిటీస్, బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మా హస్బెండ్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వెళ్ళే ముందు మనం ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు నీట్ చేసి మొత్తం అన్నీ క్లియర్ చేసి మనకి ఇస్తారు. ½ an hour వెయిట్ చేయాలి. ఇదిగండి రూమ్కి వచ్చేసాం మేము. రూమ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది బాల్కనీ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. కానీ ఒక్క డే కూడా మేము స్పెండ్ చేయలేదు అసలు. మార్నింగ్ 9:30కి దిగాము, మళ్ళీ నైట్ 11 o'clockకి మళ్ళీ రిటర్న్ వచ్చాం. నాకైతే ఈ హాలిడే హోమ్స్ చాలా నచ్చిందండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇది మనం. నైట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఈ పిక్చర్ అన్నమాట. నేను కొన్ని పిక్చర్స్ని కూడా యాడ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను, చూసేయండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.